M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. మోసపు రాజకీయాలను నమ్మకండి. ఒకరేమో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారు చంద్రబాబు గారు, ఇంకొకరేమో పరోక్షంగా జగనన్న గారు ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీ. ఈ పొత్తులు మనకు అర్థం కావు, ఈ రాజకీయాలు మనకు అర్థం కావు. మనకు అర్థమైందల్లా 5 సంవత్సరాలు ఒకరికి అధికారం ఇచ్చి చూసాం, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొకరికి అధికారం ఇచ్చి చూసాం. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం, 5 సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం. వీళ్ళిద్దరిలో ఎవరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలి అనే చిత్తశుద్ధే లేదు. ప్రత్యేక హోదా రాలేదు, మనకు పోలవరం ప్రాజెక్టు రాలేదు, మనకు రాజధాని రాలేదు, విశాఖ రైల్వే జోను కాలేదు, విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాలేదు, ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీలు రాలేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా మనకు నెరవేరలేదు. ఒక్క వాగ్దానం కూడా మనకు బీజేపీ పార్టీ ఇయ్యకపోయినా ఈరోజు బీజేపీ పార్టీకి కాలు పట్టుకుంటున్నారు ఈ జగన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు. ఇది ఆగాలి అనే చెప్తున్నాం. మనకు ప్రత్యేక హోదా రావాలి అన్నా, మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అన్నా, మనకు రాజధాని కావాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన వ్యవసాయం పండుగ కావాలన్నా, మన రైతులకు మళ్ళీ రుణమాఫీ జరగాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఒక రాహుల్ గాంధీ గారే చెప్పారు, తాను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక హోదా ఫైల్ మీదనే పెడతాను అని. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ దగ్గర. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మనకు ప్రత్యేక హోదా వస్తేనే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. మన ఆంధ్ర రాష్ట్రం ముఖ చిత్రం మారిపోవాలి అంటే మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది. పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకుంటే 20 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు, ఈ రోజు కనీసం ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక ఊరుందా? మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు కూడా లేదు కదా. ఇంత అవమానమా? మన బిడ్డలేం కాదు, వాళ్ళ బిడ్డలేం కాదు. వాళ్ళకి ఎంత అమ్ముతే అంతకే కొనాలి. వాళ్ళు రెట్టింపు ధర పెడితే రెట్టింపు ధరకు కొనాలి. వాళ్ళు భూము అమ్మితే భూము కొనాలి. వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ కొనాలి. వాళ్ళు మెగా డిఎస్సీ కూడా మెగా డిఎస్సీ అమ్మితే మెగా డిఎస్సీ కొనాలి. ఎక్కడయ్యా నీ వాగ్దానాలు అంటే అన్ని మధ్య షాపులో ఉన్నాయి. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే? అది కూడా మన రాష్ట్రంలో, ఇది కూడా వినండి, ఇది కూడా ఒక సత్యమే. మన రాష్ట్రంలో 25% మందికి లివర్ చెడిపోయి, మద్యం తాగి లివర్ చెడిపోయి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. అయినా పర్వాలేదా? అయినా అటువంటి మద్యం అమ్ముతారా? ఏమన్నా కల్తీ మందు అమ్మే ముందు కనీసం ఒక క్వాలిటీ చెక్ అయినా ఉందా? ఏమీ లేదు. వాళ్ళు అమ్ముతారు, వాళ్ళు అమ్మిందే కొనాలి. వాళ్ళు రెట్టింపు ధర పెట్టి అమ్మితే ఆ రెట్టింపు ధరకే కొనాలి. వాళ్ళు అమ్మిందే తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి అమ్మా, ఓట్లేసే సమయం వచ్చింది తల్లి. ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, మళ్ళీ ఓట్ల కోసం అడుగుతారు. ఏమో అడుగుతారా? డబ్బులు కూడా ఇస్తారా? తీసుకోండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బే. ఈ లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఈ అధికార పక్షం వాళ్ళు భూ కబ్జాలు చేసి సంపాదిస్తున్న డబ్బే. ఇదంతా మీ డబ్బే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసే ముందు మాత్రం మీరు ఆలోచన చేయండి. ఎవరికి ఓటు వేస్తే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయో మీరు ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్ళీ చెప్తున్నాం తల్లి, నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన ఉంది. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అడుగుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు.
మీ అందరూ ఆశీర్వదించండి. మనం చెయ్యి చెయ్యి కలిపితే ఇదంతా సాధ్యం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ. ఈ హస్తం గుర్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభయ హస్తం. మీరందరూ ఆశీర్వదించండి. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని, ఆశీర్వదించాలి అని, రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం చెప్తుందో అని వినాలి అని మీరు మీ పనులు మానుకొని ఈ ఎండలో కూర్చొని నా కోసం సమయం చేసుకొని ఎంతసేపు అయినా ఇంతమంది వేచి ఉన్నారు. మరొకసారి మీ ప్రేమకు మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. అమ్మా ఓట్లేసే సమయం వచ్చింది తల్లి. ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, మళ్ళీ ఓట్ల కోసం అడుగుతారు. ఏమో అడుగుతారా? డబ్బులు కూడా ఇస్తారు. ఇస్తారా? తీసుకోండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బే. ఈ లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఈ అధికార పక్షం వాళ్ళు భూ కబ్జాలు చేసి సంపాదిస్తున్న డబ్బే. ఇదంతా మీ డబ్బే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు వేసే ముందు మాత్రం మీరు ఆలోచన చేయండి. ఎవరికి ఓటు వేస్తే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయో మీరు ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్ళీ చెప్తున్నాం తల్లి, నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన ఉంది. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అడుగుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మనకు రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని సాకారం అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మీ అందరూ ఆశీర్వదించండి. మనం చెయ్యి చెయ్యి కలిపితే ఇదంతా సాధ్యం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ. ఈ హస్తం గుర్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభయ హస్తం. మీరందరూ ఆశీర్వదించండి. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని, ఆశీర్వదించాలి అని, రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం చెప్తుందో అని వినాలి అని మీరు మీ పనులు మానుకొని ఈ ఎండలో కూర్చొని నా కోసం సమయం చేసుకొని ఎంతసేపు అయినా ఇంతమంది వేచి ఉన్నారు. మరొకసారి మీ ప్రేమకు మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.